పల్నాడు జిల్లా కారంపూడి ఎస్ఐ వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిని ఎస్ఐ అదుపులోకి తీసుకున్నారు. 4 రోజుల పాటు ఆ వ్యక్తిని స్టేషన్లో చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోర్టులో బాధితుడి భార్య పిటిషన్ వేయడంతో బయటకొచ్చాడు. అయితే మరోసారి దంపతులను స్టేషన్కు పిలిచి కొట్టినట్లు ఎస్ఐపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆయన మెరగాల పనులు వాటిలో నష్టం వచ్చింది. రైతులందరూ కలిసి మా ఆయన మీద కేసు పెట్టారు. కారంపూడి ఎస్ఐ గారు వచ్చి మా ఇంటికి వచ్చి మా ఆయన జీబులో ఎక్కించుకొని వెళ్ళారు. 4 రోజుల దాకా ఇంటికి తేలేదు. ఇంటికి తేకపోయాక నేను వెళ్తే చేసిందంత లంజా, నువ్వే డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు, ఏం చేసావు, ఎవరెవరికి ఇచ్చావు అని అసభ్యంగా మాట్లాడిండు. నేను లాయర్ని పట్టుకొని కోర్టుకు వేసాను. కోర్టుకు వేసి మా ఆయన్ని విడిపించుకున్నాక మళ్ళీ నన్ను విడిపించి మా ఆయన్ని కొడతానికి నేను కాళ్ళ మీద పడ్డాను. కాళ్ళ మీద పడితే నన్ను బూటు కాలుతో తన్ని చేసినంత లంజా, నువ్వే డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు, ఏం చేస్తున్నావు అని అన్నాడు. పల్నాడు జిల్లా కారంపూడి ఎస్ఐ వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, పల్నాడు జిల్లా కారంపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ స్థానికంగా ఉన్న మహిళలపై, కుటుంబంపై కూడా వేధింపులు పర్వంతో కూడా ఒక మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కారంపూడి మండలం గాజవారికి చెందిన అయ్యప్ప అనే వ్యక్తి స్థానికంగా ఉన్న రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇచ్చే విషయంలో లావాదేవీలు కొంత వివాదం నడుస్తుంది. దీని మేరకు రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయ్యప్ప అని పోలీస్ స్టేషన్ పిలిపించి 4 రోజుల పాటు అతన్ని వేధింపులు గురి చేసినట్టు కూడా ఆ బాధిత కుటుంబం చెప్తుంది. దీనిపై కూడా బాధిత అయ్యప్ప భార్య లక్ష్మి కోర్టుని ఆశ్రయించడంతో కూడా పోలీసులు అతన్ని అయ్యప్పని విడిచిపెట్టారు. తర్వాత మరోసారి భార్యాభర్తలు ఇద్దరిని పోలీస్ స్టేషన్ పిలిపించి అందరి ముందు భర్త అయ్యప్పతో పాటు భార్య లక్ష్మిపై కూడా ఎస్ఐ దాడి చేసి తమకి పరువు పోయింది, అందరి ముందు ఎస్ఐ తనను కొట్టాడని మహిళ మనస్తాపంతో ఇంటికి వచ్చి పురుగు మందు తాగినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళు శ్రీరాల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారంపూడి ఎస్ఐ వాళ్ళు తమకి ప్రాణహాని ఉంది, తమకి న్యాయం చేయాలంటూ కూడా బాధ్యత కుటుంబం అయితే ఉన్నతాధికారులను వేడుకున్న పరిస్థితి అయితే ఉంది. శంకరి. ఓకే సాంబశివరావు.